స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై గందరగోళం ఎందుకు? డెడికేటెడ్ కమిషన్ అచేతనంగా ఎందుకుంది? సంబంధం లేకున్నా బీసీ కమిషన్ పర్యటనలు ఎందుకు చేస్తోంది? కమిషన్ల ప్రమేయం లేకుండా ప్లానింగ్ సర్వే ఏంటి? హైకోర్టు తీర్పునకు ఎవరేం చేస్తున్నారో తెలియని అయోమయం నెలకొంది. డిసెంబర్ 9లోగా నివేదిక ఇవ్వాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లేకపోతే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను నిర్ధారించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ మీద ఉన్నది. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ కాలు బయటపెట్టడం లేదు. మరోవైపు రిజర్వేషన్ల స్థిరీకరణకు ఏమాత్రం సంబంధం లేని బీసీ కమిషన్ జిల్లాలు తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేపడుతున్నది. తానే నివేదిక ఇస్తానంటూ ప్రకటనలు చేస్తున్నది. ఇంకోవైపు ఏ కమిషన్తో సంబంధం లేకుండా పూర్తి స్వతంత్రంగా ప్లానింగ్ విభాగం ఇంటింటి సర్వే చేపడుతున్నది. దీంతో బీసీ రిజర్వేషన్లపై గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటి వరకు ఆర్టికల్స్ 243D6, 243T6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని తప్పుబడుతూ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు ఆర్టికల్ 340 ద్వారా డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సిఫారసులు చేయాలని నిర్దేశించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దని తేల్చి చెప్పింది. ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై డెడికేటెడ్ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సర్వేలు లేకుండా కుల సంఘాలు వ్యక్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నది. ఇంటింటి సర్వేలో పాలు పంచుకుంటున్న దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తన పరిధిలో లేని మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ నిర్వర్తించాల్సిన విధులను బీసీ కమిషన్ చేపట్టింది. దీనిపై పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై బీసీ కమిషన్లు ఇచ్చే నివేదికలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ అదే తరహా స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్స్పై నెల రోజుల్లోనే నివేదిక సమర్పించాలంటూ కోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం కనీసం విధులు నిర్వర్తించేందుకు అవసరమైన ఉద్యోగులను ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలుస్తున్నది. ఇంటింటి సర్వే ప్రక్రియను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం మొత్తం బీసీ రిజర్వేషన్లకే కాలం చెల్లిపోయే ప్రమాదం ఏర్పడిందని న్యాయ కోవిదులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం మొత్తం బీసీ రిజర్వేషన్లకే కాలం చెల్లిపోయే ప్రమాదం ఏర్పడిందని న్యాయ కోవిదులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.